అందరు రైతులలో రైతు బంధు టకీమని పడతాయని చెప్పినారు. అప్పుడే అర్ధగంటగా మాట మార్చి ఈరోజు రాత్రి నుంచి కాదు మొత్తం మార్చి 31 వరకు ఇస్తా అని చెప్పి మళ్ళీ మాట మార్చినారు. అప్పటిదప్పుడు అర్ధగంటలే. మరి ముఖ్యమంత్రి గారికి అవగాహన లేక మాట్లాడుతుండా, బడ్జెట్ చూసుకున్నాడా, బడ్జెట్ ఉందా లేదా, ఎంతమందికి ఇవ్వాలనే బడ్జెట్ చూసుకోకుండానే మీటింగ్ పెట్టిండా నాకు అర్థమవుతుంది. చెప్పిన అర్ధగంటకే మాట మార్చి మళ్ళీ రైతులకు అందరికీ కూడా 31 మార్చినా రైతు బంద్ చేస్తా అని చెప్పినాము. ముందు బడ్జెట్ చూసుకొని మీ ఫైనాన్స్ చూసుకొని ప్రకటన చేస్తే బాగుంటుంది. ఇప్పటికే రైతులకు అందరూ కూడా ప్రభుత్వం వచ్చినాక ఇప్పటికి 6 సార్లు చెప్పినారు. మొట్టమొదట దీపావళి పండుగకి వేస్తామన్నారు, వినాయక చవితి పండుగకి వేస్తామన్నారు, వినాయక చవితి అయినాక దసరా పండుగకి వేస్తామన్నారు, దసరా పండుగ అయినాక దీపావళి పండుగ అన్నారు, మళ్ళీ సంక్రాంతి పండుగ అన్నారు, 26 జనవరి నాడు అన్నారు. అన్నీ పోయినాయి, 6 అయిపోయినాయి, 7వది. ఇంతవరకు కూడా ఏ గ్రామంలో కూడా రైతు బంధు రైతులకు వేయలేదు. మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి